బీఆర్ఎస్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ సాధనకు ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అండగా నిలిచేందుకు ఉద్యమకారులు, విశ్రాంత ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేయడం అభినందనీయమన్నారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల అండతో ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు జీవన్ రెడ్డి. దయచేసి అధికార శాశ్వతం కాదు, ఎన్నికల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతము చెప్పండి. ఎన్నికల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతము. हम खिदमत करो, ऊपर वाले अल्लाह जो है आपको मेहरबानी करेंगे. अब जब तक नीचे से काम नहीं करते, नीचे से खिदमत नहीं करते, ऊपर से देखने वाला अल्लाह है लोग मैं बोलना चाहता हूँ. ఇలా దేవుడు ఆందోళన చెప్పంటున్నా, ఆ దేవుడు ఆందోళన చెప్పంటున్నా. కాబట్టి నేను ఎన్నికలు ఆచ కొంత పొద్దుకున్నా కానీ ఇంతమంది మిత్రులే మిత్రులతో ఓ ఎన్నిక పొద్దు పోయింది. మీకు అండగా మేముంటాం. రాబోయే ఎన్నికలు మీకు నిలబడి ఇంతగా చెప్పి ఏం కావాలి, ఇంతగా చెప్పి ఏం కావాలని చెప్పంటు. నేను దీన్ని గెలిచే ఎమ్మెల్యే కావచ్చు, మా మిత్రులు మంత్రి కావచ్చు, కానీ ఇవాళ గెలిచే ఏమైతా ఢిల్లీ కోట మీద జెండా ఎగరేస్తా. ఢిల్లీ కోట మీద చెప్పంటు. నేను హైదరాబాద్ కాదా, రేపు పార్లమెంట్ గెలిస్తే ఎక్కడ జెండా ఎగరేస్తారే? ఢిల్లీ కోట మీద చెప్పంటున్నా. ఇక్కడ అడుగుతా పార్లమెంట్ లో చెప్పంటున్నా. ఈ ప్రసంగం మీద ఆందోళన పక్షం మాట్లాడుతుంది కదా, గెలిస్తే ఎక్కడ మాట్లాడతా? ఢిల్లీ పార్లమెంట్ లో మనం చెప్పాలి, చెప్పంటున్నా. దయచేసి ఏదైతుందో ఆ చిత్రంగా మీకు అందరికీ నేను చేతులతో నమస్కరిస్తూ మీరందరూ అండగా నిలవడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ